SB 8 న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం అంతారం గ్రామం శివారులోని జరీనా క్రషర్ మిషన్ అక్రమాలకు పాల్పడుతుందని ఆ గ్రామ ఉప సర్పంచ్ వడ్డే రవికుమార్, వార్డు సభ్యులు విజేందర్ రెడ్డి ఆరోపణలు చేశారు. 4 ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పనంగా కబ్జా చేసి పంచాయతీకి ఎలాంటి రుసుము చెల్లించకుండా కబ్జా స్థలంలో బోరు బావిని మరియు కంకర కుప్పలను వేసి ప్రభుత్వ భూమిని కొల్లగొట్టాడని ఆరోపించారు. ఇలాంటి అవకతవకలకు పాల్పడడమే కాకుండా క్రషర్ మిషన్ వెదజల్లే భయంకరమైన దుమ్ము ధూళితో పేద రైతులు వేసిన పంటలు నష్టపోతున్నారని తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరా స్థలంలో ఉన్న ఆ కంపెనీ నేడు 10 ఎకరాల వరకు అక్రమంగా ప్రభుత్వ భూమిని కాజేసిన క్రషర్ మిషన్ను తొలగించాలని కోరుతూ గ్రామ పంచాయతీ కార్యదర్శికి వారు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా 4 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని క్రషర్ మిషన్ను విస్తరించారని కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి మీడియాకు వివరించారు. అంటారమండి, నా పేరు సత్యనారాయణ రెడ్డి. లాస్ట్ ఇయర్ నాకు బాధితులు మా దగ్గరకు వచ్చి అప్రోచ్ అయ్యి, మా ల్యాండ్లో ఇది 6 ఎకరాలు మాత్రమే ఉంది, మిగతా 4 ఎకరాలు కబ్జా చేశారు సార్ అని దాని మీద చర్యలు తీసుకోమని మా దగ్గరకు అప్రోచ్ అవ్వడం జరిగింది. దానిపై మేము లాస్ట్ ఇయర్ సర్వే చేయడం కూడా జరిగింది. సర్వే చేసి వాళ్ళు నిజంగానే 6 ఎకరాలు మాత్రమే వాళ్ళకు ఉండగా మిగిలిన 4 ఎకరాలు కబ్జా చేసి దాంట్లో డంప్ చేయడం, మిగతా ప్రభుత్వ భూమిలో వాటర్ బోర్ వేసుకోవడం, ఇంకా వేరే చిన్న చిన్న కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. దీనిపై ఆల్రెడీ సర్వే రిపోర్ట్ తీసుకుని వచ్చి వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. మిగతా 4 ఎకరాలు అయితే ఏదైతే ఉందో దాన్ని తొలగించి మీ 6 ఎకరాల వరకు అద్దెలు ఎక్కడ వరకు ఉన్నాయో అక్కడ వరకు మీది బిజినెస్ కొనసాగించడం చెప్పడం కూడా జరిగింది. కాకపోతే వాళ్ళు సరే అన్నారు. దాని తర్వాత దాన్ని ఉన్న 4 ఎకరాలను ఇంకా ఎక్స్టెండ్ చేయడం కూడా జరుగుతుంది. మళ్ళీ ఇంకో 1 ఎకరా కూడా దాదాపు ఇప్పుడు 5 ఎకరాలు అయింది. 4 ఎకరాలు కబ్జా ఇప్పుడు 5 ఎకరాల వరకు వచ్చింది. దీంట్లో పెద్ద ఎత్తున డంప్ చేయడం జరుగుతుంది. బాధితులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అంటే ప్రభుత్వ భూమి ఉంది కాబట్టి ఆ 4 ఎకరాల్లో చెట్లు పెట్టడమా లేదా ఇంకోటి ఏదో విధంగా ప్రభుత్వ భూమిని ఎందుకు అనవసరంగా వాళ్ళ చేతిలో పెట్టడం అన్నట్టు, ఇక్కడ చెట్లు కమ్యూనిటీ ప్లాంటేషన్ చేద్దాం అన్నట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఆయన మాత్రం వినకుండా అలాగే డంపింగ్ అనేది కొనసాగిస్తారు. అందరికీ నమస్కారం. నా పేరు వడ్డే రవి, అంతారం గ్రామ ఉప సర్పంచ్ని. అయితే ఇప్పుడు ఎందుకోసం ఎక్కడ ఉన్నామంటే మనము అంతారం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 58లో జైర్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి క్రషర్ ఉన్నది మనకు ఇక్కడ. అయితే దాదాపు ఆయనకు 6 ఎకరాల వరకే పట్టా ఉంది అని చెప్పేసి మాకు తెలిసింది. అయితే ఆయన పక్కనున్న ల్యాండ్ 58లోనే ప్రభుత్వ భూమి సుమారుగా 4.5 ఎకరాలు ఉంటుంది. ఎలాంటి అనుమతులు లేకుండా దౌర్జన్యంగా అక్రమంగా ఆక్రమించి ఆయన యొక్క కార్యకలాపాలు కొనసాగిస్తూ ఆయన వ్యాపార నిమిత్తం వాడుకుంటున్నారు ప్రభుత్వ భూమి. కావున దీనివల్ల మా గ్రామ పంచాయతీ కానీ ప్రభుత్వానికి కానీ వచ్చే ఆదాయాన్ని గండిపడుతుంది. పైగా ఎటువంటి పర్మిషన్ లేకుండా మేము వచ్చి అడిగితే ఇట్లా ఎందుకు ఆక్రమించారని అడిగితే ఆయనని నేను కరెక్టే ఉన్నా, నా వరకు నేనున్నా, అది గవర్నమెంట్ ల్యాండ్ కాదని చెప్పేసి మాకే ఉల్టా మాట్లాడుతుండ్రు. మేము సెక్రటరీ గారికి ప్రెజర్ తీసుకొచ్చి గ్రామ సెక్రటరీ గారికి సర్వే కూడా చేయించినాం. సర్వేలో కూడా దాదాపు 4 ఎకరాల వరకు ఆయన ఆక్రమించిందని చెప్పేసి కూడా తేలింది. ఆయనకు ఎన్ని రోజులు అని చెప్తున్నాం. దాదాపు పెద్ద కుప్ప అంటే ఆయన వ్యాపార నిమిత్తం చాలా పెద్ద కుప్ప తీసుకొచ్చి క్రష్ చేసి మొత్తం కంకరేసి పెట్టిండు. ఖాళీ చేసేయండి, మేము ఎంతవరకు ఉందో మా ల్యాండ్ వరకు మేము ఫినిషింగ్ చేసుకొని మా ప్రభుత్వ భూమిని మేము కాపాడుకోవాలి అని చెప్పేసి మా ఉద్దేశంతో మేము ఈయన కలవడం జరిగింది. ఆయన కూడా ఎలాంటి రెస్పాండ్ ఇస్తలేడు. కావున ఆయన ఒక జైర్ కన్స్ట్రక్షన్ అనే యజమానిపై తగు చర్యలు తీసుకొని మా ప్రభుత్వ ఆస్తులు కాపాడుకొని మా గ్రామానికి న్యాయం చేయాలి గ్రామ ప్రజలకు అని చెప్పేసి కోరుతున్నాను. దాదాపు ఇక్కడ మనకు చాలా ఇయర్స్ నుంచి కరెంటు పోల్ కూడా ఏర్పాటు చేసి అక్రమంగా వాడుకుంటున్నాడు. అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్లో ఇయర్స్ నుంచి భూమిలో పట్ట బోర్ వేసుకున్నాడు. 600 ఫీట్ల బోర్ వేసుకొని ఆ నీళ్ళు కూడా వాడుకున్నాడంట. అన్నీ మా దృష్టికి వచ్చినాయి. కావున మేము కంప్లీట్ ఆర్టీఓ గారికి, కలెక్టర్ కూడా తెలియజేయడం జరుగుతుంది. మాకు సరైన న్యాయం చేసి ఈ ప్రభుత్వ భూమిని కాపాడాల్సిందే కోరుతున్నాను. 4లో 1 ఎకరా భూమి మా దగ్గర మా తాత వాళ్ళ దగ్గర లీజుకి అని తీసుకొని దొంగ రిజిస్ట్రేషన్ 1 ఎకరా చేయించుకొని తక్కిన 4 ఎకరాలు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకొని అందులో 4 ఎకరాల్లో 2 ఎకరాలు వేరే వాళ్ళకి ఇచ్చిండు, 2 ఎకరాలు వీళ్ళపైన రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. మా దగ్గర ఆయన దగ్గర కూడా డాక్యుమెంట్స్లో 1 ఎకరా ఉంటుంది. మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ చెక్ చేయండి. ఆయన దగ్గర కూడా మా దగ్గర కూడా చెక్ చేయండి. ఒరిజినల్ డాక్యుమెంట్స్లో ఓన్లీ 1 ఎకరా మాత్రమే ఉంటుంది. అందులో 2 ఎకరాలు అని చెప్పి ఆయన దగ్గర దొంగ రిజిస్ట్రేషన్ పేపర్లు సృష్టించిండు. జరీనా బేగం పేరు పైన 2 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. మా దగ్గర 1 ఎకరా అని లీజుకు ఓన్లీ 1 ఎకరా మాత్రమే తీసుకున్నాడు. ఆ 1 ఎకరా లీజ్ కానీ తీసుకొని ఈరోజు రిజిస్ట్రేషన్ చేయించుకొని మా పాలెల దగ్గర కూడా ఇంకా 58/4 58/3/4లో కూడా 4 ఎకరాలు కబ్జా చేసిండు.
దీనికి ఏ ఆఫీసర్ ఏం చేయకొచ్చి మొత్తం టోటలీ అంతరం భూమి 10 ఎకరాలు కబ్జా చేసిండు. ఆయనకు సెంటు భూమి కూడా లేదు. ఇంత పెద్ద ఎత్తున ఆయన దంద చేస్తున్నాడు. దీన్ని అడిగే ఏ నాదుడు లేడు. కంపల్సరీ మీరు దీనిపైన చర్య తీసుకోవాలి. కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళాను. కలెక్టర్ ఎస్పీకి రాసిండు దానిపైన క్రిమినల్ కేసు చేయండి అని రాసిండు. నేను కోర్టుకు కూడా వెళ్ళాను. కోర్టులో కూడా కేసు వేసిన. వీలైన తొందరలో అది కూడా వస్తుంది. నా తరపున కూడా ఊరోళ్ళు కూడా వీళ్ళు కూడా ఎక్కడైతే భూమి అంతరంది ఇంకా నా తగిన 4 ఎకరాలు 6 ఎకరాలు కబ్జా చేసిండో దానికోసం కూడా మా విలేజ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్ వచ్చిండ్రు. కంపల్సరీ ఏడికైనా వెళ్తాం. ఆయన విడిచిపెట్టేదే లేదు. కంపల్సరీ ఆయన పైన ఈ భూమి ఆయనకు సెంటు లేకుండా చేసే వరకు వదిలిపెట్టేదే లేదు. మేము భూమి లేని నిరుపేదలం కాబట్టి గవర్నమెంట్ అప్పట్లో మా తాత వాళ్ళకి ఇచ్చింది. మాకు ఎలాంటి భూమి లేదు. ఉన్న ఈ 4 ఎకరాల భూమిని ఈ జైర్ అనే వ్యక్తి కబ్జా చేశాడు. కంపల్సరీ దీనికి చర్య తీసుకొని వీళ్ళ పైన క్రిమినల్ కేసు చేయాలని ఎస్పీ కూడా కలెక్టర్ రాసిండు. మీ తరపున కూడా సీఎం వరకు అందేటట్లు చూసి ఈయన పైన కంపల్సరీ క్రిమినల్ కేసు కావాలని ఈ గవర్నమెంట్ నా 10 ఎకరాల భూమిని ఎలాంటి అథారిటీ లేకుండా వాడుకుంటున్నాడు. దీనికోసం ప్రతి ఒక్కరు సహకరించే ప్రతి ఒక్కరిని కూడా అందులోకి తీసుకొని ఈయన పైన కంపల్సరీ కేసు చేయాలని చెప్పి కోరుతున్నా. అక్కడ మొత్తం నిర్మాణం చేసిండు. ఏమంటావు రూమ్స్ కట్టిండు. రూమ్స్ కూడా ఎలాంటి పర్మిషన్ కూడా లేవు. ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇల్లీగల్ కట్టుకున్నాడు. అప్పుడు ఉన్నప్పుడు ఇల్లీగల్ కట్టుకున్నాడు. మేము అడిగినాము అది ఏమున్నది కట్టండి మీ నక్షలు ఏమున్నా కట్టేసండి అంటే కూడా ఏది లేదు. నోటీస్ తీసుకున్నాడు. మేము ఫోన్ చేస్తే రెస్పాండ్ కాడు. ఏం చెప్పినా ఏనాడు మీరు ఏడు కొత్తరు పోండి కలెక్టర్ కొత్తరు పోండి అని ఈ బెదిరింపులు కూడా వస్తున్నాయి. ఎవరు లీడర్ అంట హరీష్ ప్రసాద్ హరీష్ రెడ్డి అంట. ఆయన చేస్తున్నాడంట. ఇది వ్యాపారం మొత్తం ఆయన చేస్తున్నాడంట. ఆయన పెట్టుకొని ఈయన మధ్యలో అన్నీ ఏదేదో జూడ మాట్లాడి తప్పించుకుంటాడు అంతే. మా గ్రామ పంచాయతీ జీపీకి కావాలని చెప్పేసి మేము 3 రోజుల సంది అడుగుతుంటే కూడా ఆయన పట్టించుకుంటలేడు. నోటీస్ ఇస్తే కూడా పట్టించుకుంటలేడు. మీరు ఏడు కొత్తరో పోండి మేము చేసే పని ఇదే చేస్తున్నా అని చెప్పేసి ఇది అందుకే మీ వరకు తీసుకొచ్చి రేపు కానీ ఎల్లుండి కానీ సోమవారం వరకు కలెక్టర్ వరకు ధర్నా చేసుకుంటూ వెళ్ళిపోతాం మేము గ్రామ పంచాయతీ నుండి. కాడికి మిషన్ కాడికి వచ్చినాము మనం ఇప్పుడు ప్రస్తుతానికి. ఇక్కడ కింద మా చేనులోనే పొలం కింద పొలం మా చాలా ఏమంటే చెరువు ఉన్నది. చెరువు కింద మా పొలాలున్నాయి. దాదాపు ఇక్కడ ఉన్నోళ్ళు ఎవ్వరు లేరు. తిప్పి కొడితే అందరికీ అద్దె ఎకరా 10 గుంటలు 15 గుంటలు ఉంటుంది. ఆ వ్యవసాయం చేసుకుని కూడా నీరు కల్తీ అయ్యి పంటలు కూడా నష్టమవుతుంది మాకు. తాగడానికి కూడా బడరు కానీ మేకలు కానీ తాగితే కూడా మేకలు కూడా చచ్చిపోయినాయి. బడు కూడా చచ్చిపోయినాయి దాని నుండి. దీని గురించి మేము ఒకసారి కంప్లైంట్ కూడా చేసినా కూడా అది ఏం లేదు అక్కడ వస్తలేదు గాలి ఇక్కడ పోతున్నది మేము అసలు నడుపుతలేము కంకర్ మిషన్ ఏం నడుపుతలేమంటని కూడా ఇక్కడ చెప్పిండు. కంకర్ మిషన్ నడపడం వల్లనే మాకు అక్కడ నష్టం ఉన్నది. అక్కడ రైతులకు నష్టం ఉన్నది మాకు నష్టం ఉన్నది కాబట్టి దాని మీద కూడా యాక్షన్ తీసుకున్నాలి. ఇంకోటి హరితారం పెడుతున్నాం మనం. ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి హరితారం పెడుతున్నాము. ఒక్క మొక్క పెంచడానికి మాకు 300 ఖర్చు వస్తుంది. ఈ రానికి 500 ఖర్చు అవుతుంది. దాదాపు లేదంటే కూడా 500 మొక్కలు పెట్టాలనుకుంటున్నాం మనం. ఆ మొక్కలు పెట్టిన తర్వాత మా పంటలే ఖరాబ్ అవుతున్నాయి. మొక్కలు కూడా ఖరాబ్ అవుతాయి. ఇంకొకటి చాలా చెట్లు ఉండే ఇక్కడ. ఒక్క చెట్టు కనబడతలేదు. మొత్తం కొట్టేసిండు. ఎక్కడ చేసిండో తెలుస్తలేదు. ఇప్పుడు హరితారం చెట్లు కూడా పెడతాం. పెట్టిన తర్వాత మరి దానికి బాధ్యతుడు ఖరాబ్ అయితే బాధ్యతుడు ఈయననే. ఇక్కడ ఉన్న ఆయన జైరే కారకుడు. ఒక్క చెట్టు పీకినా ఏమైనా ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టాలి. గట్టి యాక్షన్ తీసుకునాలి. మీ కలెక్టర్ గారితో కోదాం, ఆడియోతో కోదాం, ఎంత కోనికైనా సిద్ధంగా ఉన్నాం. మేము మాత్రం గ్రామ పంచాయతీకి వెళ్ళి ఇంతవరకు సాగిన ఈ ఆటోలు ఇప్పుడు మాత్రం సాగనీయము. ఇప్పుడు వేరే మేము వచ్చిన తర్వాత నీ సర్వే చేసే రోజు కూడా నేను ఉన్నా. నీ అద్దులు 7 వరకు ఉన్నాయో నాకు తెలుసు. నీ అద్దులు దాటి వచ్చినావు. నువ్వు ఎంత ఆక్రమిస్తున్నావో మాకు బాగా ఎరుకున్నది. మీ అక్రమాలకు మేము ఎమ్మడి పడతాము. కలెక్టర్తో కొమ్మన్నావు కదా, పోతాము కలెక్టర్దే తీసుకొస్తాము. కలెక్టర్ గారితో హరితారం చెట్లు పెట్టిస్తాం. మేము పెట్టియకపోతే చూడండి నా పేరు విజేందర్ రెడ్డి కాదు, మార్చుకుంటాను. నేను ఛాలెంజ్ విసురుతున్నా, సవాల్ దీనికి. ऐसा ठहरो नहीं तो विजेंदर इधर कर रहा है.
మీద ఎక్కితే ఆడ కూడా ఏమో కట్టిండు. ఇదంతా చూపిండి, ఈడ చూపిండి, మళ్ళీ తర్వాత అక్కడ పోదు. కనీసం కచరా జలాక్ష కొడితే రావాలగా. ఇది మన ఇది 58 మొత్తం 58/3 58/4 వరకు 3, 4, 5 ఈ 3 సర్వే నెంబర్ లేదు. మొత్తం 3 కబ్జా చేసిండు. మాది 4 ఎకరాలు, ఇంకా వేరే వాళ్ళ 4 ఎకరాలు, అట్లా అండరి మాది ఒకటి 4 ఎకరాలు. కానీ